ముంబైలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. అయితే ఈసారి ప్రాణాపాయం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో మరో భారీ ప్రమాదం తప్పింది. వందల మంది ప్రాణాలు కాపాడిన లోకో పైలట్కు 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. బ్రిడ్జి కూలిన ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించినట్టు చెప్పారు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పు పశ్చిమ అంధేరి ప్రాంతాలను కలిపే గోఖలే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కొంత భాగం కూలిపోయింది. పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన మార్గం పట్టాలపై కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న 5గురు కింద పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది శిథిలాలను తొలగించారు. రైల్వే ట్రాక్పై బ్రిడ్జి కూలడంతో హార్బర్ లైన్కు వెళ్లే రైళ్లపై ప్రభావం పడింది. అంధేరి బాంద్రాల మధ్య రైళ్లు నిలిచిపోయాయి. అయితే బ్రిడ్జి కూలడాన్ని ఓ లోకల్ ట్రైన్ డ్రైవర్ గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది. లేకుంటే వందల మంది ప్రాణాలు పోయేవి. బ్రిడ్జి కూలిపోయి కిందకు వేలాడుతుండడాన్ని చంద్రశేఖర్ సావంత్ అనే లోకో పైలట్ కొంత దూరం నుంచి గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో భారీ ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కూలిన విషయాన్ని గుర్తించి భారీ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడిన చంద్రశేఖర్ సావంత్ కు 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు రైల్వే శాఖ మంత్రి पीयूष गोयल. एकदम पटकन ब्रेक मारला इमर्जन्सी लोक गाडीमध्ये काय कळलं नसतं काय झालं काय गाडीवर माहिती नाही पडणार नाही कारण स्टार्ट झाली ना. कसं पडलं म्हणजे असं थोडं थोडं पडत होतं की एकदम असं पूर्ण लेअर आला. हा लेअर जसा आहे तसा आला खाली. हा मग ते अचानक आणि अचानक मग गाड आवाज आला. हा सर ब्रेक आहे का? हा इमर्जन्सी బ్రిడ్జి 40 ఏళ్ల కింద నిర్మించిందని, పాతది కావడం వల్లే కూలిపోయిందని చెప్పారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. త్వరలోనే ముంబై సిటీలోని 445 బ్రిడ్జిలపై ఆడిట్ చేస్తామన్నారు. ఆడిట్ రిపోర్టును బట్టి బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ముంబై వచ్చిన ఆయన బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని విజిట్ చేశారు. గాయపడిన వారికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. వారి హాస్పిటల్ ఖర్చులన్నీ రైల్వే శాఖే భరిస్తుందని చెప్పారు. लगभग 5 व्यक्तियों को इंजरी हुई है. उनको 1 लाख रुपए एडहॉक मुआवजा के रूप में दिया जाएगा. बाकी उनके ट्रीटमेंट का, मेडिकल का पूरा खर्च रेलवे कर रही है नानावती और कूपर हॉस्पिटल में. दिल्ली लखनऊ से भी कुछ एक्सपर्ट्स को भेजा गया है. सेंट्रल रेलवे की टीम्स भी साथ में लगी हैं. और जैसे हार्बर लाइन की 2 लाइन्स शुरू हो गई हैं, टेस्ट रन हो गया, अब उसमें सर्विसेज बढ़ जाएंगी. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు మంత్రి. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.